వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ పేపర్ 2కి సంబంధించిన డైలీ డోస్ సిరీస్లో 77th డేకు స్వాగతం, సుస్వాగతం. రిమైనింగ్ అంటే ప్రీవియస్ 76 వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా 1 నుంచి 2000 క్వశ్చన్స్కి సంబంధించిన ఒక పీడిఎఫ్ లింక్ని కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా వాటిని యూస్ చేసుకోనుండకపోతే ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, ఉప పాండవులకు అస్త్ర శస్త్రాది విలువిద్యలు నేర్పిన గురువు ఎవరు? ఆన్సర్ అర్జునుడు. తర్వాత, రావణుని ఓడించిన మాహిష్మతి రాజు ఎవరు? కార్య వీర్యార్జునుడు. తర్వాత, రావణుని ఓడించిన వానర రాజు ఎవరు? ఆన్సర్ వాలి. తర్వాత, ఇంద్రుణ్ణి జయించిన కారణంగా మేఘనాథునికి వచ్చిన బిరుదు ఏమి? ఆన్సర్ ఇంద్రజిత్. తర్వాత, ఇంద్రుణ్ణి బంధించిన రావణాసుతుడు ఎవరు? ఆన్సర్ మేఘనాథుడు. తర్వాత, రావణుడు బలాత్కరించిన అప్సర పేరు ఏమి అంటే ఆన్సర్ రంభ. వేదవతి మరో జన్మలో ఎవరుగా పుట్టెను? ఆన్సర్ సీత. వేదవతి ఏ విధంగా జీవితమును అంతము చేసుకొనెను? ఆన్సర్ తపోగ్ని ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ 2249. కుశధ్వజుని కుమార్తె పేరేంటి? ఆన్సర్ వేదవతి. కుశధ్వజుడు ఏ వంశస్థుడు? బృహస్పతి వంశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణునికి శివుడు ప్రసాదించిన ఖడ్గం పేరేమి? ఆన్సర్ చంద్రహాసము. గృహస్థాశ్రమంలో ఏవి వ్యక్తి జీవితంలో ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి? ఆన్సర్ అర్థకామాలు. దీపావళి అమావాస్యను మహారాష్ట్రులు ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్రతి పూజ. తెలుగువారి ప్రాచీన నృత్యం ఏది? ఆన్సర్ పేరిణి. మధ్యప్రదేశ్లోని సింధీ జిల్లా భాగోర్లో దొరికిన ఆధారం ఈ పూజ సాంప్రదాయానికి చెందిన అతి ప్రాచీన ఆధారం. ఆన్సర్ శక్తి. తర్వాత, ఆదిగురువు ప్రచ్ఛన్న, ఎన్లైట్ ఆఫ్ ఈస్ట్ మొదలైన బిరుదులు ఎవరికి కలవు? ఆన్సర్ శంకరాచార్యులు. తర్వాత, మనిషిని కవి మార్గం నుండి జ్ఞాన మార్గానికి తీసుకెళ్లడానికి ఉపయోగపడ్డవి ఏవి? ఆన్సర్ అరణ్యకాలు, ఉపనిషత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, వైకుంఠంలో ఉద్యానవనం పేరేమిటి? ఆన్సర్ నైశ్రేయసం. తర్వాత, ఉప పాండవులు ఎంతమంది అంటే 5 మంది. నెక్స్ట్, ద్రౌపదికి ఎంతమంది కుమారులు? వారి పేర్లు అడుగుతున్నారు. 5 మంది కుమారులు. ప్రతివింధ్య, శృతిసోమ, శృతకర్మ, శతానీక, శృతసేన. నెక్స్ట్ 2261. సుభద్ర కుమారుడు పేరు అభిమన్యుడు. సుభద్ర ఎవరి సోదరి? బలరామకృష్ణుల సోదరి. తర్వాత, ఉలూచి అర్జునులకు జన్మించిన వాడు ఇలావంతుడు. ఉలూచి ఎవరు? నాగరాజు కుమార్తె. కాండవ ప్రస్థాన్ని నిర్మించినవాడు ఎవరు? ఆన్సర్ మయుడు. ధర్మరాజు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు? ఆన్సర్ ఖండవ ప్రస్థం. తర్వాత, సోమదత్తుని కుమారుడు ఎవరు? ఆన్సర్ భూరిశ్రవుడు. మత్స్య యంత్రాన్ని ఛేదించిన వాడు ఎవరు? ఆన్సర్ అర్జునుడు. పాండవుల పురోహితుడి పేరు ఏంటి? ఆన్సర్ దౌమ్య మహర్షి. అర్జునుడికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించిన గంధర్వుడు ఎవరు? ఆన్సర్ అంగారపర్ణుడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించిన గంధర్వుడు అంగారపర్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, కపాలం అనగా ఏమి? ఉదరం. నెక్స్ట్ క్వశ్చన్ 2272. ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలకు మధ్య భక్తి వారధిగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ రామానుజాచార్యులు. మండోదరి రావణుల కుమారుడు ఇంద్రజిత్. బ్రహ్మ మనసు నుంచి పుట్టిన నది పేరు మానస సరోవరం. శివుడు తన 3వ కంటి ద్వారా ఎవరిని భస్మం చేశాడు? ఆన్సర్ మన్మధుడు. అష్ట వసువులను శపించిన మహర్షి పేరు? ఆన్సర్ వశిష్ఠుడు. ఇంద్రుని సారథి పేరు మాతలి.
అర్జునుడికి శివుడిచ్చిన అస్త్రం పేరు పశుపతాస్త్రం. తర్వాత మూకాసురుని ఏకకాలంలో తమ బాణాలతో సంహరించిన వారు ఎవరు? శివుడు మరియు అర్జునుడు. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఈరోజు, అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసిన ప్రాంతం పేరు ఇంద్రకీలాద్రి. విజయవాడలో ఉంది కదా, సో అమ్మవారి గుడి ఇంద్రకీలాద్రి అన్నమాట ఆ ప్రాంతం. సో ఈ రోజుకి సంబంధించిన 40 క్వశ్చన్స్ ఇవే. అండ్ ఈ 77th ది కూడా పూర్తయిపోయింది. సో ఇప్పటిదాకా మనము 2280 క్వశ్చన్స్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ ఫ్లో ఇలాగే ఉంటుంది, అందులో సందేహం లేదు. అండ్ నేను మ్యాక్సిమం బిట్స్ కవర్ చేయడానికి నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ మీరు ఎక్కువ మందికి ఆ వీడియో షేర్ చేసే విధంగా ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.